మెల్లింగా వస్తుంది. ఈ ఆకు పేరు బత్తాయి ఆకు. ఇది మన గట్ హెల్త్‌ని ఇంకా లివర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని కర్డ్‌లో కలుపుకొని తాగితే చలవ. సో, ఎవ్రి లీఫ్ హ్యాస్ వన్ స్టోరీ. అలాగే ఈ లోకల్ స్టోరీస్ కూడా ఒక స్టోరీ ఉంది. వెల్కమ్ టు డే 2 సిరీస్. మార్నింగ్ లేచాము. వంశీకృష్ణ అన్న ఇంకా నితిన్ అన్న ఇద్దరు కలిసి ఎక్కడో షూట్ ఉంటే ఎళ్లారు. సో, నేను వినయ్ అన్న కలిసి మొత్తం డేటా సెగ్రిగేట్ చేస్తున్నాం. అంటే నేను తీసిన వీడియో మొత్తం అన్ని మొబైల్స్‌లో డేటా మొత్తం సిస్టమ్‌లోకెళ్ళి డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేయాలి. సో, అదంతా ఆ వర్క్ మొత్తం నేను చూసుకుంటున్నా. వంశీకృష్ణ నా వర్క్ నాకు అందించాడు. సో, అది వచ్చింది. అప్పుడు శివాజీ అన్న లొకేషన్ పెట్టాడు. జూ పార్క్ వచ్చి షూట్ చేయాలని చెప్పి. సో, జూ పార్క్‌కి నేను, నితిన్, వినయ్ అన్న వెళ్ళాం. సో, వంశీకృష్ణ అన్న ఇంకా నితిన్ అన్న రూమ్‌లో కూర్చొని నా వర్క్ వాళ్ళకి అప్పగించి వచ్చేసాను. ఇట్స్ గోయింగ్ వెల్. నేను, వినయ్ అన్న ఇద్దరం కలిసి ఆటోలో జూ పార్క్ వెళ్ళాం. అక్కడ ఎంబీ యూనివర్సిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ప్లాస్టిక్‌ని మొత్తం. సో, అది మొత్తం మేము వీడియో రికార్డ్ చేసాం. అది హాఫ్ అయిపోయేలోపు ఇంకా వంశీకృష్ణ అన్న, నితిన్ అన్న ఇద్దరు కలిసి వచ్చేసారు. డాక్యుమెంటరీలో ఇంకో పార్ట్ యాడ్ చేయాలి. రవి సార్ ఇంకొంతమంది కలిసి పెద్ద పెద్ద సార్లు కలిసి ఈ కార్బన్ డయాక్సైడ్ గురించి, మీథేన్ గురించి, ప్లాస్టిక్ అండ్ యూవీ రేస్ గురించి అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అదంతా మేము ఇంటర్వ్యూ లాగా వీడియో మొత్తం తీసుకొని దాన్ని కంప్లీట్ చేసేసాం. సో, కంప్లీట్ చేసేసాక అప్పుడు వంశీకృష్ణ అన్నకి పద్మ మేడం కాల్ చేస్తుంది. పద్మ మేడం ఎవరంటే కమ్యూనిటీ హైదరాబాద్ హెడ్ అయిన ప్రీతం అన్న వాళ్ళ అమ్మగారు. సో, తను న్యూట్రీఫిట్ అనే ఇన్‌స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ తను ఒక ఫార్మర్. తన గురించి చెప్పాలంటే చాలా ఉంది. అది ఒక్క వీడియోలో సరిపోదు. అండ్ మేము మేడం దగ్గరికెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో, మేడం కాల్ చేసింది. కాల్ చేశాక ఇట్లా ఇంటర్వ్యూ ఉంది. పోడ్‌కాస్ట్ లాగా షూట్ చేయాలి. రాధిక మేడం వస్తారు. తను స్కూల్ టీచర్స్ అండ్ సైకాలజీలో కూడా బాగా పట్టున్న మేడం. ఇంటర్వ్యూ చేయాలని చెప్పాడు. సో, మేము మరి ఫుడ్ తినేసి కాస్త 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని అక్కడికెళ్ళేసాం. ఎళ్ళేసాక మేడం మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకొని ఇంకా ఇందాక ఇది చూపించానే ఇది ఆ మేడం ఇచ్చింది. గ్లాస్‌లో ఇది పెట్టేసి మిక్స్ చేసి ఇచ్చింది. మాకు తెలీదు ఇది యాకు గూడా. సో, అది తాగేసాం. తాగేసాక మీరు అందులో ఏం కలపడో చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పింది. మేము నానా తంటాలు పడ్డాం. బట్ వి డిడ్న్ట్ వాంట్ ఇట్. సో, అందులో అయిపోయాక రాధిక మేడం వచ్చారు. సో, మేడం ఏ క్వెషన్స్ అడగాలి ఇంటర్వ్యూలో అదంతా మాట్లాడుకొని శివాజీ అన్న ఆ టైంలో మాతోనే ఉన్నాడు. అదంతా కనుక్కొని అదంతా మాట్లాడుకొని మేము క్వెషన్స్ అడుగుదాం అనుకున్నాం గానీ వి డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. మేము ఇలా ఇంటర్వ్యూ అడుగుదామని చెప్పి అసలు ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు. సో, టెర్రస్ పైన మొత్తం అంతా సెటరేట్ చేసేసి మంచి లైటింగ్ పెట్టేసి దానికి లైటింగ్ ఏం లేదు సన్‌లైటే. సో, అదంతా చేసేసి స్టార్ట్ చేసేసాం. నితిన్ అన్న వీడియో రికార్డ్ చేస్తున్నాడు. నేను మంచిగా మేడం టెర్రస్ పైన మామిడికాయలుంటే కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినేస్తున్నా. మంచి ప్లేస్, మంచి నేచర్ లాగా ఉంది. పైన టెర్రస్ చాలా బాగుంది. మంచి నేచర్‌కి సంబంధించిన ప్రతి చిన్న చెట్లున్నాయి. చాలా బాగుంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో విజిట్ చేయండి మీకు క్లారిటీ వస్తది ఎంత బాగుంటదో. సో, చాలా బాగుంది. అండ్ నేను మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటాను. అలా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. మేడం మాకు చాలా బాగా తీశారు అని చెప్పి మంచిగా కొన్ని మోటివేషనల్ డైలాగ్స్ చెప్పింది. సో, అది కంప్లీట్ అయ్యాక మేము ఈవినింగ్ తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. బట్ వెయిట్. ఈ మేడం ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా! ఇదెక్కడ పోస్ట్ చేయాలి? ఇప్పుడు మా ఛానల్ లేదు. ఇది నేను ఎక్స్‌ట్రాగా పెట్టాను. మేము డాక్యుమెంటరీ పని మీద వచ్చాం. కానీ ఈ వీడియో ఉంది కదా! ఇదెక్కడ పెట్టాలి? మా దగ్గర ఛానల్ లేదు. చెప్పేసాం మేడం మా దగ్గర ఛానల్ లేదు. వీడియో తీసాం గానీ అది ఎక్కడ పోస్ట్ చేయాలో మాకు అర్థం కావట్లేదని పద్మ మేడం దగ్గర అడిగాను. అడిగితే మీరెందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు అని చెప్పి అంటుంది. అలా పుట్టింది ఈ ఛానల్. సో, అనుకోకుండా మేము ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సొచ్చింది. ఈ లోకల్ స్టోరీస్. సో, ఇది ఈ లోకల్ స్టోరీస్ కథ. సో, అలా ఈ లోకల్ స్టోరీ స్టార్ట్ అయింది. సో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ పైన తిరుపతికెళ్ళాం. తిరుమలకెళ్ళాం. తిరుమలకెళ్ళి దారిలో కొంచెం సెంటిమెంట్ ఉంటది కదా! సో, అలా ఈ ఛానల్ అక్కడ ఓపెన్ చేసాము. సో, బయటికెళ్ళాం. పైనకెళ్ళాం. దర్శనం చేసుకున్నాం. సో, ఆ రోజు కంప్లీట్ అయిపోయింది.
సో తిరుపతి ప్రసాదం తీసుకున్నాం. లైక్ చెప్పాలంటే వరహాస్వామి ఒకటే దర్శనం చేసుకున్నామండి అట్లా. టైం ఆల్రెడీ 9 అయిపోయింది. 9:00కి క్లోజ్ చేసేయాలి. బట్ మా అదృష్టమేందో మాకు దర్శనం తగిలింది. ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట. దానికోసం ఎక్కువసేపు ఎక్కువ పెట్టారు. సో దానివల్ల మాకు వరహాస్వామి దర్శనం తగిలింది, వచ్చింది. ఇంకా అలా తిరుపతి ప్రసాదం తీసుకుందామన్న మా తన ఎవరి దగ్గర ఆధార్ కార్డ్స్ లేవు. ప్రసాదం తీసుకోవాలి ఎలా? సో శివాజీ తన ప్లాస్టిక్ ఫ్రీ అదే క్యాంపెయిన్ ఇంకా బ్యాచ్ ఉంది. సో బ్యాచ్ చూపించాడు. ఆ బ్యాచ్ చూపించాక కొద్దిసేపు అన్న శివాజీ మా కోసం అని చెప్పి వీళ్ళు ఇలా డాక్యుమెంటరీ తీయడానికి వచ్చారు డిఫరెంట్ ప్లేస్ నుంచి, వీళ్ళు గుడికి వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అని చెప్పి బతిలాడితే ఇంకా అతను పెద్ద మనిషి చేసుకొని మాకు తిరుపతి లైట్ వచ్చారు బిఆర్ఫోలకి. నైట్ అయిపోయింది. అందరం రూమ్కి వెళ్ళిపోయాం, తినేసాం, పడుకున్నాం. అలా అయిపోయింది. అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. సో నితిన్ అన్న 11:00 వెళ్ళిపోవాలి, ట్రైన్ ఉంది. సో మార్నింగ్ వెళ్ళాం. అక్కడ చిన్న పార్క్ లాగా, అదే ఇట్స్ నాట్ ఏ జూ పార్క్, ఇంకో పార్క్. ఆ పార్క్ వెళ్ళేసాం. ఆ పార్క్ వెళ్ళేసి మళ్ళీ షూట్ చేసాం. అక్కడ నేహ మేడం వచ్చింది. సో నేహ మేడం ఎవరంటే మాయాబజార్ ఇంకా ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్ ఉన్న మేడం తను. సో తనతో కూడా కనెక్షన్స్ వచ్చాయి. తనకి ఇంకో వర్కర్ ఉన్నాడు డిజిటల్ మార్కెటర్. సో వాళ్ళతో కూడా మా కనెక్షన్స్ వచ్చాయి. అండ్ అక్కడితో నితిన్ అన్న మీ స్టేషన్ అదే రూమ్ దగ్గర డ్రాప్ చేసి నేను మళ్ళీ వచ్చేసాను. సో అక్కడితో అది ఎండ్ అయిపోయింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేహ మేడం ఆఫీస్కి వెళ్ళి కాసేపు మేడంతో స్పెండ్ చేసాం. తన డిజిటల్ మార్కెటింగ్ ఏదో చిన్న హెల్ప్ ఉంటే మా దగ్గర ఉన్న శ్రీపవన్ అన్న చూసుకున్నాడు. శ్రీపవన్ అన్న క్యారెక్టరే మర్చిపోయాను నేను, సారీ పవన్ అన్న మర్చిపోయా. శ్రీపవన్ అన్న చూసుకున్నాడు మొత్తం. అంటే ఏమేం చేస్తే మార్కెటింగ్ బాగుంటుంది అది ఇది అని చెప్పి మొత్తం శ్రీపవన్ అన్న చూసుకున్నాడు. శ్రీపవన్ అన్నకి న్యూజిలాండ్ అయితే చిన్న కంపెనీ ఉంది, అది ఆఫ్ టాపిక్. అలా ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది. నేహ మేడమే మాకు పార్టీ ఇచ్చింది. సో తినేసాం, ఇగో సర్దు పెట్టాక తినేసాం. సో అలా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈవినింగ్ 3:00 అలా శివజన్ మళ్ళీ కాల్ చేసి లొకేషన్ పెట్టాడు. సో మళ్ళీ వెళ్ళాం. అది వచ్చేసి పద్మావతి కాలేజ్. సో మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అక్కడ మొత్తం ఉమెన్స్ కాలేజ్ అది. సో వాళ్ళంతా నేచర్కి సంబంధించిన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. సో మేము దాన్ని మొత్తం షూట్ చేసాం. షూట్ చేసాక అంతా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు స్పీచ్ ఇచ్చేసారు, అయిపోయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. వాళ్ళంతా మాకు సన్మానం చేశారు. వీఆర్ షాక్. సన్మానం చేయడం ఏంది, మేము ఏం చేయడానికి వచ్చాము, మాకు సన్మానం ఎందుకు చేస్తారని చెప్పి తెలుసుకుంటే లైక్ ఇంత దూరంకి వెళ్ళి ఏమీ ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వచ్చి చేసామని చెప్పి వాళ్ళు మాకు సన్మానం చేశారు. ఏం మాట్లాడో మాకు అర్థం కాలేదు. సో అక్కడితో ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ ఈవినింగ్ పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాం. ఇక్కడ చాలా బాగా దర్శనం అయింది. సో అంతా కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ కూడా ఒక అరౌండ్ 10-15 మినిట్స్ పద్మావతి అమ్మవారిని చూస్తూ ఉండిపోయాం. కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. అది చాలా బాగా అయింది. ఇంకా కాసేపు పద్మావతి అమ్మవారి టెంపుల్లోనే మెడిటేషన్ చేసి తినేసి, తినేయడం అంటే కూడా తిరుపతికి మళ్ళీ తిరుపతిలోకి వెళ్ళాం. వెళ్ళాక ఫుడ్ తినడానికి వెళ్ళి ప్రతి ప్లేస్కి వెళ్ళాం. ప్రతి ప్లేస్లో కూడా ఫుడ్ ప్లాస్టిక్ కవర్లో, అదే ప్లాస్టిక్ ప్లేట్ మీద కవర్లో పెట్టి ప్లాస్టిక్ దాని మీద పెట్టారు. ఇక్కడ కూడా శివాజీ ఒప్పుకోలేడు. ఇక్కడ ప్లాస్టిక్ ఉన్న మమ్మల్ని తీసుకోలేదు, తినిపించలేదు అసలు. అంత బాగా చూసుకున్నాడు మమ్మల్ని. అసలు ప్లాస్టిక్ ఎక్కడ కవర్ అనిపించినా అక్కడ అసలు ఎంట్రీ కూడా అసలు బండి ఆపని కూడా ఆపలేదు. ఇక్కడ మళ్ళీ అరిటాకు మీద ఫుడ్ పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళి తినిపించాడు. అంత మంచి మనిషి. ఇంకా అక్కడితో అందరం తినేసాక ఇంకా మేము సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. సో ఇంకా నైట్ 8:00కి నైట్ 11:00కి వంశీకృష్ణ అని వెళ్ళిపోయాడు. నైట్ 3:00 నేను వెళ్ళిపోయాను. సో ఈ డాక్యుమెంట్ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఎడిటింగ్ ప్యాటర్న్
ఇంకా రిలీజ్ కూడా హైదరాబాద్ యూనివర్సిటీలో రిలీజ్ అవుద్ది. కాకపోతే ఇది ఫస్ట్ అవార్డ్స్‌లోకి వెళ్ళిద్దని చెప్పి అంటున్నారు. సో తెలీదు. అది ఇంకా డిస్కషన్‌లో ఉన్నాం. ఇంకా ఎడిట్ అవుతుంది. సో ఇది ఈ లోకల్ స్టోరీస్ కదా! ఇంకా ఉంది. డాక్యుమెంటరీ ఇంకా బయటికి రాలేదు. ఎందుకు ఈ ఫోటోస్ పిక్చర్స్ నేనెందుకు బయట పెట్టలేదంటే, ఇది అవార్డ్స్‌కెళ్తుంది కదా! సో పెట్టొద్దన్నారు. రూల్. ఇట్స్ ఎ రూల్. సో నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది అనుకోకండి. సో ఈసారి నుంచి నేను ఈ లోకల్ స్టోరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నా ఈ టీమ్ మెంబర్‌గా. ఎందుకంటే వంశకృష్ణ అన్న ఈ ఛానల్ బాధ్యత నాకు అప్పగించాడు. ట్రై చేస్తున్నాను నా లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి. సో నేనేమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి. అండ్ గ్యాడ్జెట్స్ ఇచ్చిన సాత్విక్ అన్నకి, హేమంత్ అన్నకి చాలా చాలా థాంక్స్. అండ్ మీకు కొన్ని 3 డేస్‌లో మాకు డివైన్‌గా అనిపించిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కాకపోతే అది వీడియో 1లో గాని, వీడియో 2లో గాని నేను షేర్ చేసుకోలేదు. నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇట్స్ టైమ్ టు రివీల్ ఇట్. లైక్ డే 1 రోజు ఎళ్ళాం. మార్నింగ్ అంతా స్కూల్‌లో మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయింది 'శివాజీ' అన్నది. ఇంగా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే మా దగ్గర కెమెరాస్ లేవు. వి ట్రైడ్ ఎ లాట్. మాకు కెమెరాస్ ఇక్కడ దొరకలేదు. కొంతమంది హెల్ప్ చేశారు గానీ, మాకు ఫోటో క్యాప్చర్ కెమెరాస్ దొరికాయి గానీ, వీడియో తీసే అంత బాగా ఎక్కడ దొరకలేదు. సో ఫైనల్‌గా 'శివాజీ' అన్న ఫోన్‌లోనే తీద్దామని చెప్పి అనుకోని ఈవినింగ్ ఎళ్ళాం. ఒక స్టూడియో మాట్లాడుకుందాం. అక్కడ స్టార్ట్ చేసాం. అనుకున్న సడెన్‌గా లైట్ పనిచేయలేదు. ఒక లైట్ పనిచేయలేదు. బట్ ఇంకో లైట్‌తోని దేవుడి ఆరా అనేది ఉంటది కదా! డివైన్. సో తద్వారా ఒక లైట్ పనిచేయకపోయినా ఇంకో లైట్ హెల్ప్‌తోని ఆ ఫోటో కంప్లీట్ చేసాం. సడెన్‌గా శివాజీ అన్న మొబైల్‌లో ఛార్జ్ లేక సడెన్‌గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది కూడా మీకు చెప్పాను. బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అప్పుడు మళ్ళీ పవర్ బ్యాంక్ తీసుకొని ఛార్జ్ చేసాం గానీ మళ్ళీ వీడియో కనిపించలేదు. మళ్ళీ ఎక్కడి నుంచో దేవుడు హెల్ప్ చేసినట్టు ఆ వీడియో మళ్ళీ అందులో కనిపించింది. అప్పుడు కాస్త రిలీఫ్ అయ్యాం. అది డే 1లో అయిపోయింది. డే 2లో కూడా లైక్ సంథింగ్ ఆరా ఉంది. లైక్ మాకసలు యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని కూడా లేదు. బట్ డే 2లో పద్మావతి మేడం అదే పద్మమ్మ మేడంతో అనుకోకుండా మేడం మాటతోనో లేకపోతే మేడం సజెస్ట్ చేసిన రాజకీయ మేడం వీడియో తీయడం వల్లనో తెలీదు గానీ, అనుకోకుండా ఈ లోకల్ స్టోరీస్ కూడా తిరుపతిలోనే పుట్టింది. ఇది కూడా ఒక రీజనే. లైక్ ఈ ఛానెల్‌కి ఏదో సంబంధం ఉంది. నాకు తెలీదు. బట్ ఏదో అవుతుందన్నమాట. ఒక క్లారిటీ ఉంది. లైక్ ఈ ప్లాస్టిక్ ఫ్రీ తీసుకోవడం వల్లనేమో, డాక్యుమెంటరీ తీసుకోవడం వల్లనేమో మాకసలు ఛానెల్ పెట్టాలనే థాట్ కూడా లేకుండే. అది కూడా అయ్యింది. లైక్ చెప్పాలంటే చాలా ఉంది. లైక్ మేడం పేరు పద్మమ్మ. మాకు సన్మానం చేసిన పద్మ మాకు సన్మానం చేసిన పద్మ ఉమెన్స్ కాలేజ్ కూడా అదే పద్మావతి ఉమెన్స్ కాలేజ్ కూడా నేమ్ పద్మనే. పద్మమ్మ వారిదే. అండ్ గుడికెళ్ళాం. పద్మావతి అమ్మవారి గుడికెళ్ళాం. లైక్ అన్నీ లైక్ సంథింగ్ ఇంటర్‌లింక్డ్. కొంచెం ప్రతీదీ ఇంటర్‌లింక్ అయినట్టుంది. లైక్ ఆహ్, మాకు వరాహం స్వామి దర్శనమైనప్పుడు కూడా 9:00కి క్లోజ్ అయిపోవాలి. బట్ 9:00 ఎవరో ఉన్నట్టు అప్పుడు కూడా కాస్త 9, 10కి అప్పుడు వెళ్ళాము. అప్పుడు కూడా దర్శనం అయింది. లైక్ ఇంకా అంటే మాకు తిరుపతి లడ్డు కూడా దొరికేది కాదు. బట్ సంథింగ్ ఏదో డివైన్ హెల్ప్‌తోనో లైక్ ఏమో తెలీదు గానీ లడ్డు కూడా ఏదో అసలు ఆధార్ లేకుండా లడ్డు ఇవ్వడం ఏందో మాకర్థం కాదు. ఇచ్చారు. ఏదో అయ్యింది తెలీదు. సంథింగ్ హ్యాపెండ్. ఇంగా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లైక్ వరాహస్వామి అదే దర్శనం మాకు ఆయన నిజ స్వరూపం ఉంటది గదా! అదే వరాహస్వామి. అదే ఆయన దర్శనం కూడా మేము ఇంకో పార్క్‌కెళ్ళి మార్నింగ్ షూట్ చేసామని చెప్పాను గదా! అక్కడ కంటికి కన్నట్టు కనిపించింది. అంటే శివాజీ అన్న కూడా మేము ఎప్పుడైనా ఇట్లా ప్లాస్టిక్ క్లీన్ చేస్తున్నప్పుడు గాని వరాహస్వామి వచ్చి చెక్ చేసుకొని వెళ్తాడని చెప్పాడు. అప్పుడు పెద్దగా వరాహస్వామి రావడం ఏంది, చెక్ చేసుకొని వెళ్ళడం ఏంది అనుకున్నా. బట్ అతనొచ్చి అలా వరాహస్వామి వచ్చి చూసి వెళ్ళాడు. అంటే లైక్ ఎళ్ళిపోయింది. వచ్చి చూసి ఎళ్ళిపోయింది. లైక్ అప్పుడు అనుకున్నా ఓకే.
సంథింగ్ ఈస్ దేర్ ఇన్ డివైన్ మనకు తెలీదు. మన కంటికి కనిపించేది కాదు. మన కంటికి కనిపించేది బ్యాక్ ఎండ్ చాలా ఉంది. కానీ ఏమో తెలీదు గానీ అనుకోకుండా ఈ ఛానెల్ అయితే పెట్టేసాం. వెరీ సూన్ ఒక 2-3 డేస్‌లో పాడ్‌కాస్ట్ అయితే రిలీజ్ అవుద్ది. అంటే రాధిక మేడం క్వెషన్స్ అయితే మేము అడగలేదు. శివాజీ అన్ననే అడిగాడు. చెప్పాలంటే శివాజీ అన్న చాలా మంచి వ్యక్తి. అతను చేస్తున్న ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ తిరుమలలో మొత్తం క్లీన్ కావాలని చెప్పి మా తరపు నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. వీడియో ఎడిటింగ్ అంతా అవుతుంది. లైక్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్. వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మా టీమ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి మా టీమ్‌లో ఎవరున్నారో మొత్తం చెప్పలేదు కదా! మా టీమ్‌లో వచ్చేసి మెయిన్ హెడ్ వంశీకృష్ణ అన్న. ఇంకో ఉన్నాడు అతను శ్రీపవన్ అన్న. అతను కో ఫౌండర్ లాగా. సో, నేను యాజ్ ఎ టీమ్ మెంబర్ అనుకోండి. సాయి చందు. ఇంకో ఆయన ఉన్నాడు నితిన్ అన్న. అతను 3 షార్ట్ ఫిల్మ్ తీశాడు. నితిన్ అన్న 3 షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆయనకు సెపరేట్ బ్యాకింగ్ వస్తుంది. అండ్ శ్రీపవన్ అన్న గురించి మీకు ఆల్రెడీ తెలుసు. డిజిటల్ మార్కెటర్ అతను. అతని ఓన్ కంపెనీ కూడా ఉంది. ఇంకా వంశీకృష్ణ అన్నకి కొలాపల్ కమ్యూనిటీ ఉంది. అయితే అతను చూసుకుంటున్నాడు. ఇంకా అతను కూడా బ్యాకింగ్ చాలా ఉంది. ఇంకా పిన్ని అన్న. పిన్ని వచ్చేసి 2015లోనే ఒక డాక్యుమెంటరీ తీసి దానికి అవార్డ్ తీసుకున్నాడు. నా గురించి చెప్పుకోవాలంటే ఏం లేదు. చాలా చేశాను. అన్నీ చిన్నయి. లిటిల్. అది చెప్పినా మెయిన్‌గా శివాజీ అన్నకి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. అసలు 3 డేస్ ఎక్స్‌పీరియన్స్ మామూలుగా లేదు. వి లెర్న్డ్ ఎ లాట్. చాలా నేర్చుకున్నాం. ఈ ఛానెల్‌లో మీకు ఏమేం థింగ్స్ కవర్ అయిపోతాయని స్పెసిఫిక్‌గా చెప్పలేను. ఇది లోకల్ స్టోరీస్. ఒక పర్సన్ గురించి చెప్పొచ్చు. లైక్ పాడ్‌కాస్ట్ రన్ చేయొచ్చు. లేకపోతే డాక్యుమెంటరీ అవ్వచ్చు. అన్నీ వస్తాయి ఈ లోకల్ స్టోరీస్‌లో. టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. లేకపోతే ట్రావెలింగ్ పాడ్‌కాస్ట్ చేయొచ్చు. వెరీ సూన్ అనుకుంటున్నాం. తెలీదు. ఏమవుద్దో తెలీదు ఈ ఛానెల్. ముందుకెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఎళ్ళుద్ది అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే వంశీకృష్ణ అన్న ఒక్కడినే చూసుకుంటున్నా. ఇక వంశీకృష్ణ కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా స్పెషల్ థాంక్స్‌కొచ్చేసి కమిటీ హైదరాబాద్‌కి అండ్ శివాజీ అన్నకి ఇంకా ఫస్ట్ టైమ్ పాడ్‌కాస్ట్ చేసిన రాధిక మేడంకి, ఇంకా పద్మమ్మ మేడంకి చాలా చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమున్నాయా చెప్పేటియి? స్పెషల్‌గా బాలాజీ అన్నకి. అన్న పేరు అన్నది చెప్పడం మర్చిపోయా. బాలాజీ అన్న కూడా చాలా చాలా థాంక్స్. ఏందన్నా అంతా ఓకేనా? తిన్నారా? ఏమన్నా కావాలా అని చెప్పి చూసుకున్నారు. ఇంకా రవి సార్ వచ్చేసి మాకు రూమ్ లైక్ ఆఫీసర్ క్లబ్ రూమ్ చూసాడు. రూమ్ కూడా ఏసీ రూమ్ చాలా బాగుంది. రవి సార్ చాలా బాగా చూసుకున్నారు. సో, మమ్మల్ని చుక్కలు కూడా ఖర్చు పెట్టనీయలేదు. మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మేము ట్రావెలింగ్ చార్జెస్ పెట్టుకున్నాం అంతే. చాలా బాగా చూసుకున్నారు. మంచి డివైన్ ప్లేస్. మంచిగా ఎంజాయ్ చేసాం. తిన్నాం, ఎంజాయ్ చేసాం. అన్నీ అయినాయి. మంచి డాక్యుమెంటరీ కూడా చేసాం. వెరీ సూన్ డాక్యుమెంటరీ వచ్చిద్ది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.